ఓం ధన్వంతరాయ నమః. నేను డాక్టర్ చెలిమల శ్రీనివాసరావు, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మనము చర్చించుకునే టాపిక్ వచ్చేసి ఇక్కడేంటంటే మన బాడీలోనే మనకి కావాల్సినవి మన బాడీకి హెల్ప్ చేసే కణాలే మన సిస్టానికి అగెనిస్ట్‌గా పనిచేస్తాయి. అంటే మన సొంత మన సైన్యమే మన మీద అటాక్ చేసినప్పుడు ఎలా అవుతుందో అవి ఇమ్యూనో మాడ్యులేషన్స్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనం చూస్తాం ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ఎదురు తిరగటము, ఏది కాకపోతే తప్పించుకోవటము, లేదంటే అటాక్ చేయడం చేస్తుంటాము. కానీ ఇక్కడ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్‌లో ఇవన్నీ కూడా వాటికి అగెనిస్ట్‌గా పనిచేయలేక సొంత కణాల్ని నాశనం చేసుకోవడం, సొంత కణాలు డిస్ట్రాయిడ్ అవ్వడం వల్ల బాడీలో ఈ మెటబాలిజం, ఈ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఇమ్యూనిటీ తగ్గడానికి రీజన్స్ కూడా కొన్నిసార్లు చూస్తే ఎంత జెనెటిక్ ఉన్నా కానీ మనం తీసుకునే ఆహారము, మనం చేసే వ్యవహారం అంటే మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే ఎవరైతే సరిగ్గా టైంకి ఫుడ్ తీసుకోకుండా, ప్రాపర్ బాడీ కేర్ తీసుకోకుండా, టైం ఫుడ్ తీసుకునే విధానంలో అంటే ఎగ్జాంపుల్ బయట ఫుడ్స్ ఎక్కువ తీసుకొని ఫాస్ట్ ఫుడ్ లాంటివి కానివ్వండి, ఒకటే రకమైన ఐటమ్స్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి పదార్థాల వల్ల వాతం పెరగడము, ఆ వాతం వల్ల ఈ ఆమత్వం పెరిగి రెండిటి వల్ల వ్యాధి అనేది తీవ్రత ఉంటుంది. దీని లక్షణాలు చూసుకుంటే ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పబడింది. వృశ్చిక దంశ రుజ అంటారు. అంటే ఒక తేలు కుట్టినప్పుడు ఎలాంటి పెయిన్ ఉంటుందో అలాంటి జాయింట్స్‌లలో ఈ పెయిన్ చాలా ఎక్స్‌క్రూటింగ్‌గా చాలా సివియర్‌గా ఉంటుంది వీళ్ళల్లో. అలానే వాపులు ప్రతి జాయింట్‌లో అంటే ఇది మొదలవ్వడం కూడా మనము ఈ డిస్టల్ ఎండ్స్ ఫింగర్స్ దగ్గర నుంచి మొదలయ్యి ప్రతి జాయింట్‌లో చూస్తే వాపులు అండ్ చూడగానే జనరల్‌గా దీనికి టెస్ట్ కన్నా ముందు పేషెంట్ చూడగానే వాళ్ళ జాయింట్స్ అనేవి కానియండి ఎస్పెషల్లీ ఫింగర్స్ కొంకర్లు అంటాం. అంటే వంకరగా ఉండి, డిఫార్మిటీస్‌గా ఉండి, నడకలో కూడా చూసినప్పుడు కుంటినట్టు అవ్వడము. అండ్ చాలా మటుకైతే జ్వరము, ఫీవరిష్ ఎందుకంటే ఇన్ఫెక్షన్‌తో కూడింది కూడా కాబట్టి ఎప్పుడు డల్‌గా ఉండడము, ఇన్ఫెక్షియస్ వాపులు ఉండడము, జ్వరంలాగా ఉండడము, వీక్‌గా ఉండడం, పెయిన్‌ఫుల్‌గా ఉండడం చూస్తూ ఉంటాం. ఇది మరి మిగతా వాతం కన్నా వీటికని తెలుసుకోవడం కంటే మనకి జనరల్‌గా ఇప్పుడున్న అవైలబిలిటీ ఉన్న మోడర్న్ ల్యాబ్ టెక్నాలజీ వల్ల మనకి సింపుల్ ఈఎస్ఆర్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ అనే టెస్ట్‌లో వీళ్ళ ఏంటి అనేది కూడా ఇన్ఫెక్షన్స్ గురించి తెలుస్తుంది. అలానే యాంటీ స్ట్రెప్టోలైసిన్, సి రియాక్టివ్ ప్రోటీన్స్ అని కానియండి, ఆర్ఏ ఫ్యాక్టర్స్ అని కానీ ఈ టెస్టులు చూసినప్పుడు మనకి ఇది డయాగ్నోస్ చేయడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. వీటితో పాటు మీ నాడి ఎప్పుడైతే చూస్తామో మంద అగ్ని ఉండటము, బాడీలో మెటబాలిక్ ఫైర్ తగ్గిపోయి వాటి వల్ల ఈ వ్యాధులన్నీ కూడా ఉంటుంది. ఇలా డయాగ్నోస్ చేసి ఆ సింప్టమ్స్ చూసిన తర్వాత ఆయుర్వేద ప్రకారము అంటే ఎందుకు చెప్తున్నాము ఆయుర్వేద ప్రకారం అంటే ఆయుర్వేదంలో ఇది ఔషధాలు, పంచకర్మ, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోగలిగితే త్రూఅవుట్ లైఫ్ టైమ్‌లో ఈ యాంటిజెన్ మీ బ్లడ్‌లో ఉన్న వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఆ వచ్చే ఇబ్బందుల నుంచి ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరకు కొంతమంది 60, 65 ఇయర్స్ ఏజ్ వాళ్ళు వచ్చినప్పుడు ఇతరత్ర జబ్బుల కోసం వచ్చినప్పుడు రెగ్యులర్ టెస్ట్‌లలో వాళ్ళకి రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అని తెలుస్తుంది. వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఉంది అని. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ ఇమ్యూనిటీ అనేది చాలా మంచిగా ఉంది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎటువంటి సింప్టమ్స్ కూడా ఉండవు. ఇక్కడ మనం అందుకని ఈ ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. ఇమ్యూనిటీ అంటే ఏంటి? మనం తీసుకునే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలానే మానసికంగా స్ట్రెస్‌ఫుల్‌గా లేకుండా ఎప్పుడూ కొంచెం కూల్‌గా, కంపోజ్డ్‌గా ఉండడం వల్ల అండ్ ఇంకోటంటే రెగ్యులర్ వ్యాయామం. మనం తీసుకునే ఫుడ్‌కి మనం రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయటం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. మరి డాక్టర్ గారు ఇవన్నీ చేసినా కానీ ఈ వ్యాధి అనేది సీజనల్‌గా కూడా ఒక్కొక్కసారి ఉంటుంది. మాకు ఆ సీజన్‌లో ఎస్పెషల్లీ వర్షాకాలం. వర్షం వస్తుందంటేనే వాపులు, పెయిన్స్, ఫీవర్ ఇవన్నీ ఉంటాయి. మరి వీటికి ఏం చేయాలంటే ముందుగా అసలు ఈ వ్యాధిని గుర్తించడంతో పాటు ఇది కారణమైనట్టు ఇంతకుముందు చెప్పిన ఆమాన్ని తగ్గించాలి అంటే ఆమం అంటేనే మనం ఏంటి తీసుకునే ఫుడ్ మన బాడీ సరిగ్గా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది, మెటబలైజ్ చేసుకోలేకపోతుంది అంటేనే ఆయుర్వేదంలో దీనికి మంచి ఔషధాలు లైక్ దీపక ఔషధాలు అంటాము. అంటే మన జఠరాగ్ని ఈ మెటబాలిక్ ఫైర్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేయటము, తీసుకున్న ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అయ్యి అది మెటబలైజ్ అయ్యి మన బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్‌ని పాస్ చేయటము. ఇలాంటి ఔషధాలు ఉంటాయి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా త్రికటు అంటాము. అంటే మనం ఇంట్లో దొరికే మిరియాలు కానియండి, పిప్పళ్ళు కానియండి, ఇవి ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి రెగ్యులర్‌గా వీటిని అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మా మనం ప్రికాషనరీగా తీసుకోవాలి. ఇంట్లో ఏం చేసుకుంటే వాతాన్ని కట్టడి చేసుకోగలుగుతాం అంటే మనకి ఇంట్లో దొరికే సింపుల్‌గా శొంఠి, తెల్ల శొంఠి కానియండి, లేదంటే అది కూడా ప్రాబ్లమ్ అనుకున్నప్పుడు జింజర్, అల్లము వీటిని కొంచెం కషాయంలాగా చేసుకోవడం వల్ల వారంలో ఒక 3, 4 రోజులు ఉదయం పూట తీసుకోవడం వల్ల ఆమము తగ్గడమే కాకుండా మన బాడీ ఇమ్యూనిటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి.
అలానే కాకుండా దీనికి ఆయుర్వేదంలో ఏం చెప్పబడింది, ఇది ఒకవేళ గజం లాంటిది అంటే ఒక ఏనుగు లాంటి వ్యాధి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ ఆమవాతం అంటే దీనికి తగ్గట్టు మందు అంటే సింహం లాంటి మందు మనకి ఈజీగా దొరికే ఆముదం. ఆముదం ఆకు మనకి రోడ్లలో ఎక్కడైనా కనబడుతుంది. అవి మనం ఒక 200 గ్రామ్స్, 300 గ్రామ్స్ అలాంటివి తీసుకొని కషాయంలాగా వాష్ చేసి కషాయం చేసుకొని అది తాగడము. లేదంటే ఔషధశాలల్లో ఆయుర్వేద ఔషధాల్లో దీన్నే గంధర్వ హస్తది ఏరండ తైలం అని దొరుకుతుంది. వాటిని మనం చపాతీలో కలుపుకొని తీసుకోవడం కానియండి, లేదంటే డైరెక్ట్ తాగటం వల్ల ఆమం ఎక్కడైతే పేరుకొని ఉంటుందో బాడీలో వాటిని బ్రేక్ చేయటమే కాకుండా బాడీ వాతాన్ని నుంచి కూడా కంట్రోల్ చేయడానికి ఇవి అవసరం అవుతాయి. అలానే యాజ్ అ వైద్యుడిగా మేము ఎప్పుడైతే ఇది చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి చాలా ఎందుకంటే ఈ ఆమవత్వము అనేది చివరికి హార్ట్ మీద కూడా ప్రభావం చూపెడుతుంది. అంటే బ్లడ్ తగ్గించేయటము, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం కూడా ఉంటాయి. అలాంటప్పుడు మంచి మంచి ఔషధాలున్నాయి. లైక్ అమృతోత్తర కషాయం కానియండి, గులూచెది కషాయం కానియండి, అలానే యోగరాజు గుగ్గులని కానియండి, ఇలాంటి ఔషధాలతో పాటు వీరేచన క్రియ అవసరం అనుకుంటే పంచకర్మలో ఈ శమన శోధన చికిత్సలతో పాటు అవసరమైనప్పుడు వీరేచన క్రియ ఎక్కడైతే అవసరమో అవి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఏది అయినా కానీ ఆమత్వముతో కూడుకున్నది కాబట్టి మనము మన లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేయగలిగితే ఇమ్యూనిటీ అనేది తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది. బట్ స్టిల్ వీటి గురించి ఇబ్బంది పడుతున్నారు. ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి, చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడాలి అనుకున్న వాళ్ళు వాటి నుంచి గెట్ రిడ్ ఆఫ్ అవ్వాలనుకుంటే ఆయుర్వేదంలో దీనికి మంచి పరిష్కారం చెప్పబడింది. సో వాటి గురించి ఇంకా మీరు క్లియర్‌గా వచ్చి పర్సనల్‌గా కూడా నన్ను కలవచ్చు, లేదా ఆన్‌లైన్ కన్సల్టేషన్ అయినా చేయొచ్చు. నా నంబర్ 7658909501. థాంక్ యూ.